అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 12th June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. A tap fills a tank in 9 hours. Another tap empties the full tank in 90 hours. How much time will it take to fill twice the volume of the tank if the tank is initially empty and both the taps are opened simultaneously? సో ఇక్కడ ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి ట్యాప్ ఏకి 9 hours టైం పడుతుంటే అనదర్ ట్యాప్ ఇది ఎంటీ చేసే ట్యాప్ అనమాట. దీనికి ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి 90 hours టైం పడుతుంది. ఇప్పుడు ఒక ఎంటీ ట్యాంక్కి ఈ రెండు ట్యాప్స్ ఆన్లో ఉంటే ట్వైస్ ద వాల్యూమ్. సో ఇనీషియల్గా ట్యాంక్ కెపాసిటీ 100 ఉంటే సో 200 కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ట్యాప్ ఏ వచ్చేసి ఫిల్ చేసే ట్యాప్ 9 hours టైం తీసుకుంటుంది. ట్యాప్ బి వచ్చేసి ఎంటీ చేస్తుంది కదా, టైం ఎంత 90. సో ఈ 9 అండ్ 90కి ఎల్సిఎం తీసుకుంటే 90. ఇది టోటల్ వర్క్ అయింది. సో 9 into 10 ఈజ్ 90. 90 into 1 అంటే 90. ఎఫిషియన్సీ మనకి ఇది పైప్ బి వచ్చేసి ఎంటీ చేస్తుంది కాబట్టి నెగటివ్ అయింది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, టు ఫిల్ ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ అన్నారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ట్వైస్ అంటే ఇనీషియల్గా ఉంది 90 కదా, సో ట్వైస్ అంటే ఇంటూ 2. ఇంత కెపాసిటీని ఫిల్ చేయడానికి రెండు ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు సో ఎఫిషియన్సీ ఏమైంది 10 - 1 అంటే 9. ఈ 9 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది? 9 1s 9 10s. 10 into 2 అంటే 20. సో 20 hours టైం పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Gopal bought 51 books from one shop at the rate of 1120 rupees per book and 45 books from another shop at the rate of 920 rupees per book. What was the average price he paid per book? సో ఇక్కడ గోపాల్ 51 బుక్స్ ఒక షాప్ నుంచి తీసుకున్నారు. ఈచ్ బుక్ ప్రైస్ వచ్చేసి 1120 రూపీస్. సో అనదర్ షాప్లో ఈచ్ బుక్ ప్రైస్ 920 అయితే ఇక్కడ అతను 45 బుక్స్ తీసుకుంటే యావరేజ్గా ఒక్కొక్క బుక్ ప్రైస్ ఎంత పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ 51 బుక్స్, ఈచ్ బుక్ వచ్చేసి 1120 రూపీస్ అండ్ 45 బుక్స్, ఇక్కడ ఈచ్ బుక్ 920 అంటే యావరేజ్ కూడా 45 బుక్స్ యావరేజ్ వచ్చేసి 920 అయింది. సో టోటల్ ఎన్ని బుక్స్ తీసుకున్నారు? 45 + 51 అంటే 96 బుక్స్ తీసుకున్నారు. సో ఈ 96 బుక్స్ యావరేజ్ అనేది ఎంత చూడాలి. ఇక్కడ చూడండి 920 అని ఉంది, ఇక్కడ కూడా మనకి 920 ప్లస్ ఉంటుంది కదా. సో రెండిట్లో 920 ఉంది కాబట్టి ఫస్ట్ యావరేజ్ 920 అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది 920 కన్నా, సో యాడ్ అవుతుంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 200 ఎక్స్ట్రా ఉంది. ఈ 200 ఎక్స్ట్రా అనేది ఎన్ని బుక్స్ మీద ఉంది? 51 బుక్స్ మీద ఉంది. సో అందుకని 51 into 2 అంటే 102. 200 ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఇంత అమౌంట్ని మనము ఈ 96 బుక్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడెడ్ బై 96. 96 1s is 96, క్యారీ 6. సో ఇప్పుడు 9 5s 45, 9 6 54, 600కి నియర్గా ఉంటుంది కాబట్టి ఈ 600ని డైరెక్ట్గా తీసుకుందాం, 0 తీసేసుకొని 96 into 6. సో టోటల్ ఎంత అవుతుంది? 920 + 106 అంటే 1026. సో 1026 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. సో 1026.25. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in quadrilateral PQRS, the bisectors of angle R and angle S meet at point T and angle STR is equal to 32.5 degree. If the ratio of angle P and angle Q is 4:9, then what is the difference in the measure of angle Q and angle P? So first ఇక్కడ మనము ఒక quadrilateral PQRSని డ్రా చేసుకుందాం. ఓకే. సో PQR ఎస్. ఇప్పుడు బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఆర్ అండ్ యాంగిల్ ఎస్ మీటెడ్ పాయింట్ టీ అన్నారు కదా. సో ఈ కంప్లీట్ యాంగిల్ ఎస్, ఈ కంప్లీట్ యాంగిల్ ఆర్లో నుంచి బైసెక్టర్స్ని డ్రా చేయాలి. బైసెక్టర్స్ అంటే ఈ యాంగిల్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేయగలిగే లైన్ని బైసెక్టర్ అంటాం. సపోజ్ యాంగిల్ ఎస్ అనేది 100 degree అని ఉంటే ఈ లైన్ అనేది ఆ 100 degreeని 50-50 చేసిద్ది. సో అందుకని బైసెక్టర్ అంటాం. సిమిలర్గా ఈ యాంగిల్ కూడా ఒక బైసెక్టర్ ఇలా డ్రా చేస్తే ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ టీ అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు? యాంగిల్ STR is equal to 32.5 degree. సో STR ఈ యాంగిల్ మనకి
వాళ్ళే ఇచ్చారు 32.5 డిగ్రీ. యూజువల్గా ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు మనకి యాంగిల్ పి యాంగిల్ క్యూ ఇచ్చి. బట్ ఇక్కడ ఆల్రెడీ ఎస్టీఆర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పి అండ్ క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. పీక్యూ రేషియో 4:9 అని ఇచ్చారు. సో ఇక్కడ ఫార్ములా అయింది ఎస్టీఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము యాంగిల్ ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ డివైడెడ్ బై 2 చేస్తాం. సో ఇక్కడ ఎస్టీఆర్ ఇచ్చేసారు కాబట్టి ఆల్రెడీ 32.5 ఇంటూ 2 అంటే సో 32.5 ఇంటూ 2 అంటే 32 ఇంటూ 32 దట్ ఈస్ 64. 0.5 ఉంది కాబట్టి 65 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. సో ఇక్కడ యాంగిల్ పి అండ్ యాంగిల్ క్యూ అనేది 4:9 రేషియోలో ఉంది కదా. సో యాంగిల్ పి 4x యాంగిల్ క్యూ 9x అని తీసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 13x. సో 65 ఈజ్ ఈక్వల్ టు 13x. 13 months 13 5s. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 5 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద మెజర్ ఆఫ్ క్యూ అండ్ పి. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత 5x కదా. సో 5 ఇంటూ 5 అంటే 25 డిగ్రీ ఈస్ ద డిఫరెన్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 3, 2 are the coordinates of the centroid of a triangle whose vertices are 0, 4, -2, 0 and p, 2, then find the value of p. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చారు అండ్ వర్టైసెస్ ఇచ్చారు. ఇందులో ఒక వర్టైస్ p అయితే ఆ p వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ వర్టైస్ 0, 4 అని తీసుకుందాం. నెక్స్ట్ -2, 0. నెక్స్ట్ p, 2. సో ఇప్పుడు సెంట్రాయిడ్ ఎంత అన్నారు 3, 2. సెంట్రాయిడ్ ఎలా వస్తుంది ఇది x1 y1 x2 y2 x3 y3 అని తీసుకుంటే సెంట్రాయిడ్ మనకి x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై 3. అగైన్ y1 ప్లస్ y2 ప్లస్ y3 డివైడెడ్ బై 3 చేస్తే అప్పుడు మనకి సెంట్రాయిడ్ వస్తుంది. క్వశ్చన్లో ఇది మనకి 3, 2 అని ఇచ్చారు. సో ఇక్కడ y వాల్యూ అన్నీ మనకి ఉన్నాయి కాబట్టి మనం ఫైండ్ p అనేది x కోఆర్డినేట్లో ఉంది కాబట్టి xని జస్ట్ x సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి x1 అంటే 0, 0 - 2 అంటే -2, -2 ప్లస్ p. సో -2 ప్లస్ p డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x, y కదా, ఇక్కడ x కోఆర్డినేట్ ఏముంది 3 అని ఉంది. సో p -2 ఈక్వల్ టు 3 ఇంటూ 3 అంటే 9. సో p ఈజ్ ఈక్వల్ టు 11. p వాల్యూ ఇక్కడ మనకి 11 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఫస్ట్ ఇక్కడ 3z - 9y హోల్ స్క్వేర్ 9z + 3y హోల్ స్క్వేర్ -81z² అని ఉంది. సో మనము yని 0 చేసేసి zని సాల్వ్ చేద్దాం. సో 3z హోల్ స్క్వేర్ అంటే 9z హోల్ స్క్వేర్. నెక్స్ట్ 81z హోల్ స్క్వేర్ -81z హోల్ స్క్వేర్ ప్లస్ 81 -81 క్యాన్సిల్ అయిపోతే 9z హోల్ స్క్వేర్ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు జెడ్ని కూడా 0 చేసి డైరెక్ట్గా y సాల్వ్ చేస్తే y కూడా డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఒకటి 90, 91, 81, 95. సో అలా అయినా చేయొచ్చు. ఇఫ్ సపోజ్ మనకి ఏదైనా లైక్ 90y² 90y² రెండు సేమ్గా ఉన్నప్పుడు మాత్రం మనం అక్కడ జెడ్ని 0 చేయలేం. సో ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి y అయినా 0 చేయొచ్చు లేదా z అయినా 0 చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, a person spends 50% of his monthly income and saves 7,056 rupees per month. What is his monthly expenditure? సో ఇక్కడ ఒక పర్సన్ 50% ఆఫ్ ఇన్కమ్ని సేవ్ చేస్తున్నారు. మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మంత్లీ అతనికి ఇన్కమ్ 100 అనేది 100% వస్తుంటే ఇందులో అతను 50% సేవ్ చేస్తున్నారు అని అంటే ఇంకో 50% అతను ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతుంది కదా. సో 50% సేవ్ చేస్తుంటే 50% అనేది అతను స్పెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 50% వాల్యూ 7,056 అని ఇచ్చినప్పుడు ఇంకో 50% వాల్యూ కూడా ఏమవుతుంది 7,056. బికాస్ వాళ్ళు అడుగుతుంది హోల్ ఇన్కమ్ కాదు, ఎక్స్పెండిచర్ అనేది ఎంత అని. ఓకే, నెక్స్ట్, 3 numbers are in the ratio 5/14 is to 16/13 is to 20/14. The difference between the largest number and the smallest number is 30. Find the largest number. సో ఇక్కడ 3 numbers రేషియో ఇచ్చారు మనకి. ఫస్ట్ నంబర్ 5/14, సెకండ్ 16/13 అండ్ 20/14. ఇవి 3 numbers రేషియో A, B, C అని చెప్పి తీసుకుందాం.
నా లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ 30 అయితే లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఏ అనేది 5/14 ఉన్నప్పుడు బి వాల్యూ 16/13 అవుతుంది. సో ఈ రెండింటిని మనము ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఏ ఏమవుతుంది 5 × 13, బి వాల్యూ వచ్చేసి 14 × 16. నౌ బి అండ్ సి చూద్దాం. సో ఇక్కడ బి అండ్ సి చూస్తే ఈ రెండింటిని కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే బి వాల్యూ సేమ్ వస్తుందా 14 × 16. సో బి వాల్యూ సేమ్ 14 × 16 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనం సి అనేది 13 × 20 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ఏబిసి రేషియో. సో 13 × 5 అంటే 65, 13 × 2 అంటే 26. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. ఇప్పుడు 16 4s is 64, క్యారీ 6. 16 1 16 + 6 అంటే 22, 224. లార్జెస్ట్ నెంబర్ 260 అయింది, స్మాలెస్ట్ నెంబర్ 65 అయింది. సో 260లో నుంచి 65ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? సో 260లో 65 అంటే 60 మైనస్ చేసేస్తే 200, అందులో 5 మైనస్ చేస్తే 195. సో ఈ 195 వాల్యూ డిఫరెన్స్ అనేది 30 అయినప్పుడు లార్జెస్ట్ నెంబర్ 260 అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 13 2s 26, 13 1s 13, క్యారీ 6, 13 5 65. సో 15 × 2 చేస్తే 30, సిమిలర్గా 20 × 2 అంటే 40. సో లార్జెస్ట్ నెంబర్ అనేది 40. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the difference between two positive numbers is 2134. When the larger number is divided by the smaller number, the quotient is 2 and the remainder is 147. What is the HCF of the larger of the two given numbers and 4225? So ikkada టూ పాజిటివ్ నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ ఇచ్చారు అండ్ లార్జర్ నెంబర్ని మనం స్మాలర్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు క్వోషంట్ 2 రిమైండర్ 147 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్లో లార్జర్ నెంబర్కి అండ్ 4225కి హెచ్సిఎఫ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫస్ట్ చూడండి, లార్జర్ నెంబర్ మనము ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఎక్స్లో నుంచి వైని మైనస్ చేస్తుంటే 2134 వస్తుంది. నెక్స్ట్, ఈ లార్జర్ నెంబర్ని మనము స్మాలర్ నెంబర్ వైతో డివైడ్ చేసినప్పుడు కోషంట్ రిమైండర్ 147 వస్తుంది. అంటే మనము ఇది ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 × y ప్లస్ 147. ఓకేనా? సో ఈ టోటల్ని మనము ఈ సైడ్ రాసుకుందాం. ఇక్కడ 2y ఉంది కాబట్టి ఎక్స్ మనకు కావాల్సింది ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ లార్జర్ ఆఫ్ ద 2కి అండ్ ఈ నెంబర్కి అడుగుతున్నారు కదా. సో ఇందులో మనం లార్జర్ తీసుకుంది ఎక్స్ కాబట్టి y క్యాన్సిల్ అయ్యేలా చూద్దాం. సో ఇక్కడ y అనేది 2y ఉంది కాబట్టి ఈ టోటల్కి మనము ఇంటూ 2 అప్లై చేస్తే 2x మైనస్ 2y ఈక్వల్ టు 8624. సో ఇప్పుడు ఈ వాల్యూ కూడా ఇక్కడ రాద్దాం. ఎక్స్ మైనస్ ఆఫ్ 2y ఈక్వల్ టు 147. సో 147. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే మైనస్ ప్లస్ మైనస్, మైనస్ 2y ప్లస్ 2y క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 121 4121 వస్తుంది. సో ఇప్పుడు ఈ 4121కి ఇంకో నెంబర్ ఎంత ఇచ్చారు? 4225. ఈ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ 10 తీసుకుందాం. 10 అంటే యూనిట్ డిజిట్ మనకి హెచ్సిఎఫ్, కానీ 10 అయితే మనకి యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి. సో ఇక్కడ రెండిట్లో మనకి 0 అనేది యూనిట్ డిజిట్ లేదు కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ 11 ఉంది. 11 చూద్దాం. సో 11తో డివైడ్ అవుతుందా లేదా అని అంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ చూస్తే సరిపోతుంది కదా. సో 1 + 1 అంటే 2, 4 + 2 అంటే 6. 6 నుంచి మనం 2 మైనస్ చేస్తే 4 వస్తుంది. సో ఇలా మైనస్ చేసినప్పుడు 11 కానీ 0కి కానీ ఈక్వల్ కావట్లేదు కాబట్టి, అంటే ఈ నెంబర్ అనేది మనకి 11తో డివైడ్ అవ్వట్లేదు, అంటే హెచ్సిఎఫ్ 11 అవ్వదు. ఇప్పుడు 16 అండ్ 13 ఈ రెండు ఉన్నాయి. సో 16 అంటే 4 4s 16, అవునా? సో ఫస్ట్ 4 మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 4 మల్టిపుల్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివైడ్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి 21 కానీ 25 కానీ మనకి 4తో డివైడ్ అవ్వట్లేదు, అంటే ఆప్షన్ ఏ కూడా ఎలిమినేటెడ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి? 4th ఆప్షన్ రైట్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 4121 4225 అనేది 13 మల్టిపల్స్. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Mohan invested 1,320 rupees in a bank at 6% annual simple interest. How much amount will he get after 6 years? So Mohan ఇంత అమౌంట్ని 6% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 6 years తర్వాత తనకి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఆల్రెడీ మనకి 1,320 ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు
PTR by 100. So principal is 1320. Time period 6. Rate of interest 6%. E0 cancel. So 6 into 6 ante 36. 36 into 2 ante 72. 2 ikkada carry 7. 36 into 3 ante 108. 108 plus 7 ante 115. Carry 11. 36 1 is 36. 36 plus 11 ante 47. ఇక్కడ డివైడ్ బై 10 ఉంది కాబట్టి 475.2 అనేది ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఇక్కడ అడుగుతుంది అమౌంట్ కదా, సో టోటల్ అమౌంట్ కావాలి అని అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ని యాడ్ చేయాలి. సో ప్రిన్సిపల్ వచ్చేసి 1320, టోటల్ని యాడ్ చేస్తే 1795.2 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 20% of k is 10 less than 1200% of 10, then what will be the value of k? So first చూడండి, 20% of k, 20% of k అనేది 1200% of 10 కన్నా 10 లెస్ ఉంటుందంట. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్, ఈ 2 zeros క్యాన్సిల్. 12 into 10 అంటే 120 మైనస్ ఆఫ్ 10. సో పర్సంటేజ్ అని ఉంది కదా, 1 0 క్యాన్సిల్ అయిపోతుంటే 2/10 ఇంటూ కే. సో 120లో 10 మైనస్ చేస్తే 110. సో కే ఈజ్ ఈక్వల్ టు 110 డివైడెడ్ బై 2 into 10. సో ఇక్కడ 0 మల్టిప్లై అయిపోతుంది. 2 5s 10, 2 5s 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 550 వస్తుంది కే వాల్యూ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the cost of 15 pens and 6 pencils is 291 rupees. If the price of a pen is reduced by 9 and the price of a pencil is increased by 2, then the cost of 9 pens and 3 pencils become 75 rupees. What is the original price of 12 pens and 3 pencils? సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ 15 పెన్స్ 6 పెన్సిల్స్ 291 అన్నారు కదా. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ p రూపీస్ అనుకుందాం, పెన్సిల్ n రూపీస్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, సో 15p ప్లస్ 6n ఈజ్ ఈక్వల్ టు 291 రూపీస్. నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ పెన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 9, అంటే ఒక్కొక్క పెన్ ప్రైస్ 9 రూపీస్ చొప్పున రెడ్యూస్ అయ్యి అండ్ పెన్సిల్ ప్రైస్ 2 రూపీస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు 9 పెన్స్. సో ఈచ్ పెన్ ప్రైస్ p అనుకుందాం కదా, ఇప్పుడు 9 రూపీస్ రెడ్యూస్ అయింది అండ్ ఈ 3 పెన్సిల్స్ ఈచ్ పెన్సిల్ 2 రూపీస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు 3 పెన్సిల్స్ 2 పెన్స్ కాస్ట్ ప్రైస్ 75 అవుతుంది. వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ 12 పెన్స్ అండ్ 3 పెన్సిల్స్ అన్నారు. సో ఇది సాల్వ్ చేద్దాం. 9p మైనస్ ఆఫ్ 81 ప్లస్ 3n ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 75. సో 9p ప్లస్ 3n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 81 ప్లస్ 6 అంటే 75, మైనస్ 75 ఈ సైడ్ వెళ్తే ప్లస్ 75 అయ్యి మనకి 150 అవుతుంది. సో ఇక్కడ చూడండి 6n అని ఉంది, ఇక్కడ 3n ఉంది కాబట్టి ఈ టోటల్ని మనం ఇంటూ 2 చేద్దాం. 9 into 2 అంటే 18p ప్లస్ 6n ఈక్వల్ టు 150 into 2 అంటే 300. సో సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 6n మైనస్ 6n క్యాన్సిల్. మైనస్ ఆఫ్ 3p ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 9, మైనస్ మైనస్ క్యాన్సిల్, 3 1s 3 3s. సో ఈచ్ పెన్ ప్రైజ్ మనకి ఇక్కడ 3 రూపీస్ పడుతుంది. అప్పుడు పెన్సిల్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేద్దామా. సో p3 అయినప్పుడు 3 into 9 అంటే 27. సో 3n ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ ఆఫ్ 27. సో n ఈజ్ ఈక్వల్ టు 150లో నుంచి మనం 27 మైనస్ చేస్తే 123 డివైడెడ్ బై 3. 3 1s 3 4s 12, 3 1s is 3. సో ఇక్కడ పెన్సిల్ ప్రైస్ 41, పెన్స్ ప్రైస్ 3 అని వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, 12 పెన్స్ అన్నారు. సో 12 into 3 ప్లస్ 3 పెన్సిల్స్ అన్నారు. ఈచ్ పెన్సిల్ 41 రూపీస్ పడుతుంది. 3 into 41, 12 into 3 అంటే 36, 41 into 3 అంటే 123. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 159. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how much will 72,000 amount to after 1 year if interest is compounded half yearly at the rate of 10% per annum? సో హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అని అన్నారు. 72,000
1 ఇయర్ తర్వాత ఎంత అవుతుంది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అని చెప్పి అడుగుతున్నారు. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 2 చేయాలి, టైం పీరియడ్ని ఇంటూ 2 చేయాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు కదా, 10/2 అంటే 5%. టైం పీరియడ్ 1 ఇయర్ అన్నారు కాబట్టి 2 ఇయర్స్కి చూడాలి. ఓకేనా. సో ఫస్ట్ 5%ని మనం ఎలా రాయొచ్చు, 1/20నా. ప్రిన్సిపల్ 20 యూనిట్స్ ఉంటే అమౌంట్ మనకి 21 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ 2 ఇయర్స్ అన్నారు కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో 20 స్క్వేర్ అంటే 400, 21 స్క్వేర్ అంటే 441. సో ఈ 400 వాల్యూ క్వశ్చన్లో మనకి 72,000 అని ఇచ్చారు. 441 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్. సో 4 1s is 4, క్యారీ 3, 4 8s 32, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 8 into 1 అంటే 8 కదా, లాస్ట్ 2 డిజిట్స్ మనకి 80 ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ 80 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Ravi travels from city A to city B. If Ravi drives his car at 2/7 times his usual speed, he reaches city B 30 minutes late. How much time would Ravi take to travel from city A to city B if he drove at his usual speed? సో ఇక్కడ రవి సిటీ ఏ నుండి సిటీ బికి ట్రావెల్ చేస్తుంటే 2/7 టైమ్స్ ఈ స్పీడ్ని రెడ్యూస్ చేశారు. అంటే ఇనీషియల్గా అతని స్పీడ్ అనేది 7 యూనిట్స్ ఉంటే ఇప్పుడు 2 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళబట్టి అతనికి 30 minutes లేట్ అయింది. యూజువల్గా అతను యూజువల్ స్పీడ్తో వెళ్తుంటే ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ అండ్ టైం రేషియో రెసిప్రోకల్ కదా. సో స్పీడ్ రేషియో 7:2 అయినప్పుడు టైం రేషియో ఏమైంది 2:7. సో ఇక్కడ ఎంత ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు అతను, 5 యూనిట్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు. ఈ 5 యూనిట్స్ ఎక్స్ట్రా తీసుకోవటం వలన అతనికి 30 minutes లేట్ అయింది. అంటే 5 యూనిట్స్ 30 minutesని రిప్రజెంట్ చేస్తుంటే 5 into 6, 1 యూనిట్ అనేది 6 minutesని రిప్రజెంట్ చేసేది కదా. ఇనీషియల్గా యూజువల్గా అతను వెళ్ళే స్పీడ్ 7 స్పీడ్తో వెళ్తుంటే టైం 2 యూనిట్స్ పడుతుంది. సో 2 యూనిట్స్ అంటే 12 minutesలో అతను రీచ్ అయిపోతారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the 8-digit number 43377P08 is divisible by 8, then find the maximum value of P. సో ఈ నంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది. P ప్లేస్లో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ P అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 8తో డివైడ్ అవుతుంది అంటే లాస్ట్ 3 digits అనేది 8 డివిజిబుల్ అయింది కదా. సో లాస్ట్ 3 digits P08, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ P అన్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏముంది 8 ఉంది. సో ఫస్ట్ P ప్లేస్లో మనము 8ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 808 డివైడెడ్ బై 8 కంప్లీట్గా డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం P ప్లేస్లో 4ని కానీ 6ని కానీ 7ని కానీ ఏదైనా ప్లేస్ చేసినప్పుడు 8తో డివైడ్ అయినా కానీ ఇక్కడ ఆల్రెడీ మనం అడుగుతుంది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి 8 అనేది మ్యాక్సిమం, ఈ 8 అనేది డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ సీనే అయింది. ఓకే. నెక్స్ట్, a rectangular paper is rolled along its width to form a cylinder. If the length and breadth of the rectangular 12 meter and 7.48 meter respectively, find the curved surface area of the cylinder. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ పేపర్ని విడ్త్ చుట్టూ రోల్ చేస్తే సిలిండర్ ఫామ్ అయింది అంటున్నారు. సో ఫస్ట్ ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకేనా. సో ఈ రెక్టాంగిల్ ABCD అని అనుకుంటే ఇక్కడ AD అండ్ BC విడ్త్ కదా. సో ఈ విడ్త్ని మనం ఇలాగా రోల్ చేస్తున్నాం. సో రోల్ చేసినప్పుడు ఏమవుతుంది, AD అండ్ BC అనేది ఇలాగా సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ DC కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా. అండ్ AB కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇలా ఒక సిలిండర్ అనేది ఫామ్ అయింది. DCBA. నౌ లెంత్ ఎంత అన్నారు 12. సో ఇక్కడ సిలిండర్ హైట్ వచ్చేసి 12 వచ్చింది. అండ్ బ్రెడ్త్ 7.48. సో ఈ 7.48 అనేది ఇక్కడ సిలిండర్లో సర్కిల్ సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది కదా. సో సర్కిల్ సర్కంఫరెన్స్ అంటే 2πr, దట్ ఈజ్ ఈక్వల్ టు 7.48. మనల్ని అడుగుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా 2πrh. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7.48 into 12. సో యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 8 into 2 16, 6 అనేది రెండు ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ అండ్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. 12 8s is 96, 12 4s 48 plus 9 అంటే 57, 12 7s 84 plus 5 అంటే 89. సో 89.76 meters square. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average weight of 7 boys in a group is 54 kg.
When a new boy joined the group, the average weight increased by 2 kg. Find the weight of the new boy. సో ఇక్కడ యావరేజ్ వెయిట్ ఆఫ్ 7 బాయ్స్ 54 kgs అని అన్నారు. సో ఒక గ్రూప్లో టోటల్ 7 బాయ్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ వెయిట్ 54. ఇప్పుడు ఒక బాయ్ ఈ గ్రూప్లో యాడ్ అవ్వటం వలన టోటల్ గ్రూప్లో ఇప్పుడు 8 మెంబర్స్ ఉంటున్నారు. సో ఈ 8 మెంబర్స్కి యావరేజ్ అనేది 2 kgs ఇంక్రీజ్ అయింది. అంటే ఇనీషియల్గా 54 kgs ఉన్నది, ఇప్పుడు ఈ 8 మెంబర్స్ వచ్చినాక 8 మెంబర్స్ అయినాక యావరేజ్ అనేది 56 అయింది. సో చూడండి, ఇతను తనతో పాటు సేమ్ యావరేజ్ 54ని తీసుకొని వచ్చినట్లయితే యావరేజ్ కూడా ఇక్కడ 54 ఉండేది. బట్ ఇతను ఏం చేశారు, యావరేజ్ని చేంజ్ చేశారు, అంటే ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, ఈచ్ మెంబర్కి 2 ఇచ్చేంత. సో టోటల్గా గ్రూప్లో 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 8 × 2 అంటే 16. సో ఇది ఈ న్యూ బాయ్ వెయిట్ అనమాట. 54 + 16 అంటే 70. సో న్యూ బాయ్ వెయిట్ అనేది 70 kgs. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూడండి, ఇతను కూడా అతనితో పాటు 54 తీసుకొచ్చినట్లయితే గ్రూప్ మొత్తం యావరేజ్ ఇప్పుడు కూడా 54 ఉండేది. బట్ 56 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 2 ఇంక్రీజ్ అయింది. ఎంతమంది మీద ఇంక్రీజ్ అయింది, 8 మెంబర్స్ మీద. 8 × 2 అంటే 16. ఈ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు మనకి యావరేజ్, ఇతను యాడ్ అవటం మూలానే కదా. సో ఇతని వెయిట్ ఏమైంది, ఈ 54 + 16 రెండింటిని యాడ్ చేస్తే 70. సో 70 kg ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ బాయ్. నెక్స్ట్, if sin power 4a minus cos power 4a is 1/2, then find the value of 2 sin square a minus 1. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఒక ఫార్ములాని చెప్పుకుందాం. ఓకే, sin 2a వాల్యూ అనేది 2 టైమ్స్ ఆఫ్ sin a ఇంటూ cos aకి ఈక్వల్ అవుతుంది. ఆల్సో మనం ఎలా రాయొచ్చు, 2 టైమ్స్ ఆఫ్ tan a డివైడెడ్ బై 1 + tan square a. ఓకే, ఇది sin 2a వాల్యూ. మనం ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్, cos 2a ఈజ్ ఈక్వల్ టు cos square a మైనస్ sin square aకి ఈక్వల్ అవుతుంది. ఆల్సో 1 - tan square a ప్లస్ 1 + tan square aకి ఈక్వల్ అవుతుంది. అండ్ 1 - 2 sin square aకి కూడా ఈక్వల్ అవుతుంది. ఆల్సో మనము 2 cos square a minus 1 అని చెప్పి కూడా రాయొచ్చు. ఇది cos 2aని మనము ఇలా ఈ 4 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఎరేస్ చేసేస్తున్నాను. నా ఇక్కడ ఇచ్చింది ఏంది మనకి, sin power 4a minus cos power 4a అని ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ a² - b² ఫామ్లో ఉంది. అంటే ఎలా రాస్తాము, a + b ఇంటూ a - b అని చెప్పి రాస్తాం. ఇక్కడ a పవర్ 4 b పవర్ 4 అని ఉంటే a² + b² a² - b² అని రాస్తామా. సో sin square a ప్లస్ cos square a ఇంటూ sin square a మైనస్ cos square a ఈక్వల్ టు 1/2. సో sin square a ప్లస్ cos square a అంటే 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ sin square a మైనస్ cos square aని cos square a మైనస్ sin square a అని రాసుకోవచ్చా. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. సో ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఈ సైడ్ వెళ్ళి -1/2 అవుతుంది. సో ఇప్పుడు cos square a మైనస్ sin square aని మనం ఎలా రాసుకోవచ్చు, 1 - 2 sin square a అని రాయొచ్చు. ఈ వాల్యూ -1/2కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి, 2 sin square a - 1 అనేది ఎంత అని. అగైన్ ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే 2 sin square a - 1 ఈజ్ ఈక్వల్ టు 1/2కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ టోటల్ సమ్ అనేది cos 2a ఈ ఫార్ములా మీదే బేస్ అయి ఉంది. నెక్స్ట్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ అంటే ఏంటి, టోటల్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఫస్ట్ 83 + 17 అంటే 100. 100 + 62 162 ప్లస్ 87 అంటే 249 ప్లస్ 62 అంటే 311. 311 ప్లస్ 96 అంటే 407. 407 ప్లస్ 86 407 ప్లస్ 86 అంటే 493. 493 ప్లస్ 92 అంటే 585.
585కి 90 యాడ్ చేస్తే చూడండి 585కి 100 యాడ్ చేస్తే 685 కదా, అదే 90 యాడ్ చేస్తే 675 మాత్రమే. టోటల్గా ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. డివైడెడ్ బై 9. సో 9 1s 9 7s 63, carry 4, 9 5s 45. So mean is 75. Option B is our answer. Next. Find the value of the following. So ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ 6 1s 6 4s is 24. 72లో నుంచి 4 మైనస్ చేస్తే 68 కదా. సో ఈ టోటల్ అనేది 68/4 రాయొచ్చా? సో 4 1s 4 17s is 68. 57 plus 5 plus 17. సో 5 plus 17 అంటే 22. 22 plus 57 అంటే 79. Option B is our answer. Next. Which of the following ratio is the largest? So ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 34:51 అని ఇచ్చారు. సో చూడండి ఇక్కడ 34 1s 34 into 2 చేస్తే 78 వస్తుంది. అంటే 34 1s క్యాన్సిల్ అవుతుంది. సో 1 టైమే క్యాన్సిల్ అవుతుంది, తర్వాత పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. సిమిలర్గా 27:76. సో 27 1s 27 into 2 అంటే 54. సో ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 పాయింట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ 31:72. సో 31 2 62, ఇక్కడ 72 ఉంది అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది కూడా. సో 2 పాయింట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ 38:77. సో 38 into 2 అంటే 76. 77 ఉంది కాబట్టి 1:2 పాయింట్ సమ్ వాల్యూ. సో డినామినేటర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. మనం అడుగుతుంది లార్జెస్ట్. సో అన్నిట్లో మనకి డినామినేటర్ 2 ఉంది, ఓన్లీ 1 వాల్యూ ఒక్క ప్లేస్లోనే మనకి డినామినేటర్ 1 ఉంది, లెస్ ఉంది కాబట్టి మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనేది 34:51 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్. On selling a stool for 8,378 rupees, the value of profit is 20% more than the value of loss incurred on selling it for 1,756 rupees. In order to make a profit of 50%, find the selling price. సో ఇక్కడ ఒక స్టూల్ని 1,756 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే లాస్ వస్తుందో ఆ లాస్కి 20% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు సేమ్ స్టూల్ని 8,378 రూపీస్కి అమ్మినప్పుడు. సో ఇప్పుడు 50% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు కదా. సో కాస్ట్ ప్రైస్ ఇలా తీసుకుందాం. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్ముతుంటేనే కదా మనకి లాస్ వచ్చేది. సో ఇక్కడ లాస్ ఎప్పుడు వచ్చింది? 1,756 రూపీస్కి అమ్మినప్పుడు. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మినప్పుడు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 8,378 రూపీస్. 20% ప్రాఫిట్ వచ్చింది అని అన్నారు లాస్ కన్నా. సో 20%ని మనము 1/5 అని రాస్తాం కదా. సో ఇనీషియల్గా లాస్ అనేది 5 యూనిట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 5 మీద 1 ఇంక్రీజ్ అయితే 6. సో 6 అనేది ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో టోటల్ చూడండి, ఇక్కడ 6 + 5 అంటే 11 యూనిట్స్. ఈ 11 యూనిట్స్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 8,378లో నుంచి 1,756ని మైనస్ చేయాలి. సో 8 - 6 అంటే 2, 7 - 5 అంటే 2. నెక్స్ట్ 13 - 7 6, 7 - 1 అంటే 6. సో 11 6 is 66, 11 2s is 22. ఇక్కడ 602 1 యూనిట్ అనేది. సో 1 యూనిట్ అనేది 602ని రిప్రజెంట్ చేస్తుంది. సో 1 యూనిట్ 602ని రిప్రజెంట్ చేస్తుంటే 5 యూనిట్స్ ఎంత అవుతుంది? 3010 అవుతుంది. అంటే 1756కి 3010 యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో చూడండి, 3010 ఇక్కడ 3010 యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ మనకి 4766 వస్తుంది. సో ఇప్పుడు 50% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? కాస్ట్ ప్రైస్ 4766 ఉంది. 50% ప్రాఫిట్ రావాలి అని అంటే కాస్ట్ ప్రైస్లో 50% అంటే ఎంత? సో 2383. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. దట్ ఈస్ 6 + 3 అంటే 9, 8 + 6 అంటే 14, 7 + 3 + 1 అంటే 11, 4 + 2 6 + 1 అంటే 7. సో 7,149 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ మనకి 50% వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్.
A rectangular tin sheet is 32 cm long and 14 cm wide. It is rolled along its length to form a cylinder which its opposite edges touching each other. Find the volume of the cylinder. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ని ఇలాగా డ్రా చేసుకుందాం మనం, ఓకేనా. సో ఈ రెక్టాంగులర్ షీట్ అనేది రోల్డ్ అలాంగ్ ఇట్స్ లెంత్ అన్నారు. సో ఇంతకుముందు ప్రాబ్లంలో మనము రోల్డ్ అలాంగ్ ఇట్స్ విడ్త్ని సాల్వ్ చేసాం కదా. సో విడ్త్ని రోల్ చేస్తుంటే ఏమవుతుంది, ఇలాగా మనకి హారిజాంటల్లో సిలిండర్ వస్తుంది. ఇప్పుడు ఈ లెంత్ని రొటేట్ చేస్తున్నారు. సో లెంత్ రొటేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ABCD అని తీసుకుంటే ఈ AB అండ్ CD అనేది సర్కిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఇలాగొస్తుంది అనమాట ఒక సిలిండర్ మనకి. ఇది ABCD. క్వశ్చన్లో ఇక్కడ మనకి లెంత్ 32 అన్నారు, అంటే సిలిండర్లో ఈ లెంత్ 32 అయినప్పుడు 2πr వాల్యూ 32 అని ఉంది. నెక్స్ట్ విడ్త్ 14. సో ఇక్కడ సిలిండర్ హైట్ వచ్చేసి 14. మనం అడుగుతుంది వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమని. వాల్యూమ్ కావాలి అని అంటే πr²h కదా. సో ఫస్ట్ r కావాలి. 2πr 32 అయినప్పుడు r వాల్యూ ఏమవుతుంది, 32/2π అవుతుంది. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr²h. సో π ఇంటూ r అంటే 32/2π ఇంటూ 32/2π ఇంటూ h అంటే 14. సో ఈ పై క్యాన్సిల్. 2 ones 2 16s is 32. 2 ones 2 16s is 32. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూస్తే 6 × 6 36, 6 4s 24. సో యూనిట్ డిజిట్ 4 రావాలి. యూనిట్ డిజిట్ 4 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఇక్కడ డివైడెడ్ బై పై ఉంది కదా, సో అందుకని డివైడెడ్ బై పై. ఓకే, నెక్స్ట్. A shopkeeper marks the price of an item at 5,180 rupees. If after giving a discount of 31%, he still gets a profit of 5% on the purchase price, then find the purchase price. సో ఇక్కడ ఒక షాప్కీపర్ ఐటమ్ని 5,180 రూపీస్కి మార్క్ చేసి ఉంచి 31% డిస్కౌంట్ ఇచ్చినా కూడా అతనికి 5% ప్రాఫిట్ వస్తుందంటే పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్కి రిలేషన్ తెలుసు కదా. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అంటే 100 మైనస్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఎంత, 31%. 100లో 31 తీసేస్తే 69 అండ్ 100 ప్లస్ ప్రాఫిట్ దట్ ఈస్ 105. నౌ 3 2s 6, 3 3s 9, అగైన్ 3 3s 9, 3 5s 15. సో 23/35 అని వస్తుంది. క్వశ్చన్లో మనకి మార్కెట్ ప్రైస్ 5,180 అన్నారు, అంటే ఈ 35 అనేది 5,180ని రిప్రజెంట్ చేస్తుంటే 23 అనేది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 5 7s 35, 5 1s 5, 5 3s 15, 5 6 30, 7 1s 7, క్యారీ 3, 7 4s 28, క్యారీ 5, 7 9s 56 ఇంటూ 23. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఇంటూ 3 అంటే 27. యూనిట్ డిజిట్ 7 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ అండ్ బి అని తీసుకుంటే థర్డ్ ప్రపోర్షనల్ ఏమైంది, b²/a అయింది. ఇక్కడ b అంటే 12 ఇంటూ xy, అగైన్ 12 ఇంటూ xy డివైడెడ్ బై 2x². సో ఈ x², ex క్యాన్సిల్. 2 ones 2 6 is 12. సో 6 ఇంటూ 12 అంటే 72, 72y². Option D is our answer. Next. A tank has a hole in the bottom from which water is leaking. A tap can fill the tank in 6 hours and the hole in the bottom can empty the completely filled tank in 15 hours. If both the tap and the hole are open, how long will it take to completely fill the empty tank? సో ఇక్కడ ఒక హోల్ ఉంది అండ్ ఒక ట్యాప్ వచ్చేసి ట్యాంక్ని 6 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఈ హోల్ వచ్చేసి 15 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. రెండు ఆన్లో ఉన్నప్పుడు ఒక ఎంప్టీ ట్యాంక్ని ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ట్యాప్ బి అంటే హోల్ అని ట్యాప్ బి అనుకుంటే 15 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. 6 and 15కి LCM తీసుకుంటే సో ఇక్కడ 30 కదా,
6 into 5 is 30, 15 into 2 is 30. Efficiency negative వస్తుంది. సో టోటల్ వర్క్ 30 అండ్ 5లో నుంచి 2 మైనస్ చేస్తే 3. సో 3 యూనిట్స్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే టోటల్గా 10 అవర్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a vendor buys 42 laptop bags for 41,622 rupees and sells them at the rate of 35 laptop bags for 37,345 rupees. How many laptop bags must he bought and sold to earn a profit of 3,952 rupees? సో ఇక్కడ ఒక వెండర్ 41,622 రూపీస్కి 42 బ్యాగ్స్ తీసుకొని వచ్చి 37,345 రూపీస్కి 35 ల్యాప్టాప్ బ్యాగ్స్ సెల్ చేస్తుంటే టోటల్గా అతనికి 3,952 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఎన్ని బ్యాగ్స్ సెల్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ప్రాఫిట్ రావాలంటే అని అన్నారు. ప్రాఫిట్ అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో ఇక్కడ ఈచ్ ల్యాప్టాప్ బ్యాగ్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. అతను సెల్ చేస్తుంది ఎన్ని? 35. సో 37,345 బ్యాగ్స్ని ఇంత అమౌంట్ని 35 బ్యాగ్స్ అమ్మితే వచ్చింది. నెక్స్ట్ 41,622 రూపీస్ అనేది 42 ల్యాప్టాప్ బ్యాగ్స్ పర్చేస్ ప్రైస్. నౌ 7 5s 35. 7 5s 35 carry to 7 3s 21 carry to 7 3s 21 7 5s 35 7 6 42 అండ్ ఇక్కడ కూడా 7 5s 35 carry 6 7 9 63 7 4s 28 carry 4 7 6 42. నెక్స్ట్ 5 1s 5 5 6 30 5 7s 35 6 1s 6 9s 54 carry 5 6 9s 54 6 1s 6. సో ఇప్పుడు 1,667లో నుంచి 991ని సబ్ట్రాక్ట్ చేస్తే 7 - 1 అంటే 6 అండ్ ఇక్కడ 16 - 9 అంటే 7. సో టోటల్గా 76 ప్రాఫిట్ అనేది ఇక్కడ 76 రూపీస్ పర్ బ్యాగ్ 76 రూపీస్ వస్తుంది. అయితే అతనికి టోటల్గా ఎంత ప్రాఫిట్ రావాలి? సో ఇక్కడ చూడండి, ఒక్క బ్యాగ్ అమ్మితే మనకి 76 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా. సో అతనికి టోటల్గా ఎంత ప్రాఫిట్ రావాలి? 3,952 రూపీస్ రావాలి. సో 3,952 రూపీస్ రావాలి అంటే ఎన్ని బ్యాగ్స్ అమ్మాలి? డివైడెడ్ బై 76 చేయాలి. సో 4 1s is 4 and 4 9s 36. Again 4 9s 36 carry 3 4 8s is 32. Again 4 8s 32. సో ఇప్పుడు 19 5s is 95 carry 3 19 2s is 38. సో టోటల్గా 52 బ్యాగ్స్ అమ్మితే అతనికి ప్రాఫిట్ 3,952 రూపీస్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, న్యూ టైప్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ చూసాము. ఈచ్ బ్యాగ్ అమ్మినప్పుడు ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది. సో ఈచ్ బ్యాగ్ అమ్మినప్పుడు 76 రూపీస్ ప్రాఫిట్ వస్తుంటే టోటల్ ప్రాఫిట్ 3,952 రూపీస్ రావాలంటే డివైడెడ్ బై 76 చేసాం. ఓకేనా? నెక్స్ట్, for what values of b does the quadratic equation have equal real roots? సో ఇక్కడ b వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకి b² - 4ac తెలుసు. b ప్లేస్లో bని b² - 4ac అంటే 4 × 4 16. ఏ ప్లేస్లో మనకి 4 ఉంది కదా. అండ్ 16 × 16 అంటే 256 is equal to 0. ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అన్నారు కదా. సో b² is equal to 256. b is equal to +or -16. సో ఆప్షన్ C is our answer. Next, the product of two consecutive positive integers is 247. If the smaller of these two integers is denoted by x, then which of the following will correspond to the equation for finding the value of x? సో ఇక్కడ రెండు కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ప్రొడక్ట్ 247 అయితే ఇందులో స్మాల్ ఇంటీజర్ x తో డినోట్ చేస్తే మనం ఆ ఇంటీజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఈక్వేషన్ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్మాల్ ఇంటీజర్ అనేది x అయితే కాన్సిక్యూటివ్ అన్నారు కదా. సో x తర్వాత నెక్స్ట్ వచ్చేది x + 1. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి 247 వస్తుంది. సో ఇక్కడ ఈక్వేషన్ చూడండి, x × x x² ప్లస్ x × 1 అంటే x, ఈ ప్లస్ 247 ఈ సైడ్ వస్తే -247 = 0. సో ఆప్షన్ C is our answer. Next, a swimmer can swim downstream at a speed of 37 km/h and upstream at a speed of 27 km/h. Find the speed of the
స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చి స్టిల్ వాటర్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ని యాడ్ చేస్తే మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేస్తే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. ఇది డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్. ఈ స్పీడ్ వచ్చేసి 27. సో ఇక్కడ మనకు కావాల్సింది స్టిల్ వాటర్ అంటే ఎక్స్ కావాలి కాబట్టి +y -y క్యాన్సిల్. 2x ఈజ్ ఈక్వల్ టు 37 + 27 అంటే 64. సో x ఈజ్ ఈక్వల్ టు 32 km/h. So still water speed is 32 km/h. Option A is our answer. Next. If the mode of the following data is 165, find the value of x. సో ఇక్కడ ఆల్రెడీ మోడ్ ఇచ్చేసారు, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ఫార్ములా అయింది m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ f మైనస్ f1 divided by f minus f1 plus f minus f2 into height of the class. సో ఇక్కడ నుంచి మోడ్ 165 అన్నారు. 165 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ x అనేది మనకి f అవుతుంది. సో నెక్స్ట్ f1 అంటే 37, f2 అంటే 28. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లోవర్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎల్ వాల్యూ 165 అండ్ హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది? 5 ఉంది. సో ఆల్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ ఆల్రెడీ 165, ఎల్ కూడా 165 ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ 37 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 37 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 28 ఇంటూ 5. సో 165 క్యాన్సిల్, ఇక్కడ 0 వస్తుంది కదా. సో ఈ టోటల్ డినామినేటర్ ఈ సైడ్ వెళ్ళి 0తో మల్టిప్లై అయిపోతుంటే మనకి 0నే ఉంటుంది. సో ఎక్స్ మైనస్ 37 ఇంటూ 5. సో 5 ఇంటూ 0 అంటే 0నే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. Thank you.